ఈనాటి దివ్యబలి పూజను పునీత అంతోని వారి పేరిట సమర్పించే వారి ఉద్దేశములు. ఏరవ ఫాతిమా మేరీ, రుత్విక్ రోషన్ రెడ్డి, జోసెఫ్ రెడ్డిల జీవితంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, అన్ని బంధకాల నుండి అంధకార చీకటి శక్తుల నుండి విడుదలను దయచేయమని, రుత్విక్ రోషన్ రెడ్డికి H1 వీసా మరియు మంచి ఉద్యోగాన్ని ప్రసాదింపచేయమని, స్కాలర్షిప్ రావాలని, ఫాతిమా మేరీ తలంచిన తలంపులన్నీ నెరవేరాలని బాలయేసు పేరిట పూజ సమర్పించేవారు వై ఫాతిమా మేరీ, జోసెఫ్ రెడ్డి, రుత్విక్ రోషన్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఒక కుటుంబంపై వచ్చిన పాపశాపాలు తొలగిపోవాలని, తన కుమారుడికి కుమార్తెకు మంచి ఉద్యోగంలో స్థిరపడాలని, తన భర్త త్వరలో తిరిగి రావాలని, అన్ని చీకటి బంధకాల నుండి విముక్తి ప్రసాదించాలని, లోన్ త్వరగా శాంక్షన్ అవ్వాలని, ఇల్లు విడిపించుకోవాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. తలలో నరాల బలహీనత నుండి నిత్యము నిన్నే ఆరాధింతును ఆరాధన ద్వారా స్వస్థత పొందుకున్నందుకు కృతజ్ఞతగా మరియు హృదయరాజుకి మంచి ఉద్యోగాన్ని దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు GMS సరోజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అప్పుల సమస్య నుండి విడుదలను దయచేయమని, వ్యాపారం అభివృద్ధి పరచబడాలని మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తుమ్మ సుధాకర్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్, మోనా మరియు చిన్నారి బిడ్డను దీవించమని, చిన్నారి బిడ్డకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అశోక్కి మారు మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరిని దీవించి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిఖిల్ తేజ చేయి పనులలో దేవుడు తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని అడుగుజాడలను నడిపించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి మంజుల మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను శాంతి సమాధానాలను దయచేయమని, సాత్విక ఆత్వికులను దీవించి జ్ఞానవరాలతో ఫలాలతో దీవించి మంచి చదువులు ప్రసాదింపచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అక్షయ అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును ప్రసాదించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వైజెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదింపు చేయమని, టీం మెంబర్స్ అందరిని దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవేకాన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వైసెస్ కుటుంబ సభ్యులందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా ఏరువ షవరెడ్డి, విమలమ్మలను మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయుర ఆరోగ్యాలను, శాంతి సమాధానాలను, దీర్ఘాయుష్ను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మరియు మరణించిన ఏరువ షవరెడ్డి, విమలమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏరువ అన్నమేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిహారిక, ప్రణేలను దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మంజుల రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఎల్ సునీత మరియు వారి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ పి దుర్గంబకి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ రాబోయే దినమందు కూడా మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, USA ఉన్న ఎల్ కిరణ్ కుమార్కి మంచి ఉద్యోగం దయచేయమని, ఎల్ సునీత, ఎల్ మనోజ్లను దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, వారు చేయుచున్న ప్రతి పనిలో తోడుగా ఉండాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఎల్ సునీత మరియు వారి కుటుంబ సభ్యులు.
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జి బాలరోహిత్ని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, లోన్ త్వరలో పూర్తి అయ్యేలాగున దీవించమని, గృహ ప్రవేశంలో ఏ ఆటంకం లేకుండా దేవుడు తోడుగా ఉండి జరిగించాలని, మరియు జి ఇమాన్యుయల్ ప్రేమ్ కుమార్ ని దీవించి H1B వీసా రావాలని, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. Mass offered by Mr. and Mrs. Eugene George and family for the soul of Anthony George. Mass offered by Mr. and Mrs. Hubert George and family to Mother Mary for good health and special intention. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న గాదె బాలరెడ్డిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, మరో ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కుటుంబ సభ్యులు. గాదె జయకుమార్ రెడ్డి సునీత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాబోయే కాలమంతా కూడా దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, మరో ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు గాదె జయకుమార్ రెడ్డి సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కరుణాను దేవుడు దీవించి సేఫ్ డెలివరీని ప్రసాదింపచేయమని, మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, మరో ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కుటుంబ సభ్యులు. తుమ్మ మార్టిన్ రెడ్డి విజయరాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరి కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, మరో ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తుమ్మ మార్టిన్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సర్లాస్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కుటుంబ సభ్యులు. విన్సెంట్ రాజ్ చేస్తున్న ఉద్యోగ విషయంలో దేవుడు చేస్తున్న మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉద్యోగం చేస్తూ ఉండగా దేవుడు తోడ్పడి ఉండాలని, మరి వారికి సహాయం చేస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారికి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, మరో ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు విన్సెంట్ రాజ్ మరియు వారి కుటుంబ సభ్యులు. శృతి జీవన్ కుమార్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు జీవన్ కుమార్ చేస్తున్న ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండాలని, మరి వారి తల్లిదండ్రులను దీవించమని, కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జీవన్ కుమార్, శృతి మరియు వారి కుటుంబ సభ్యులు. గుండబత్తిన జ్యోతి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాబోయే కాలమంతా కూడా దీవించమని, వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు గుండబత్తిన జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. పూజా సమయం మనకు సగిన అభయం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. ఇది పూజా సమయం మనకు సగిన అభయం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. మన మనసుకు సేద తీర్చు సమయమిదే, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. ఇది పూజా సమయం మనకు సగిన అభయం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం.
బలి, పరివర్తన కలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి, పరిపూర్ణతతో ప్రభుసగిన బలి, పరివర్తన కలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి. ఈ బలి అందే కలదు దైవ బలం, ఇది మనకు జన్మఫలం. ఈ బలి అందే కలదు దైవ బలం, ఇది మనకు జన్మఫలం. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. ఇది పూజ సమయం, మనకు సగిన అభయం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. ప్రభునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు, మరలా చెప్పుచున్నాను ఆనందింపుడు. ప్రభు త్వరలో విచ్చేయుచున్నారు. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4-5 వచనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పిస్తున్న వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారి ఉద్దేశాలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించి వారిని ఆశీర్వదించాలని ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు మరియు ఇతర శుభకార్యాలు జరుపుకుంటున్న మిమ్మందరిని దీవించాలని, ఈరోజు దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించాలని, అనేకమైనటువంటి బాధలు, సమస్యలు, వ్యాధులతో బాధపడుతున్న మిమ్మందరినీ కూడా ఆశీర్వదించాలని ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము.
ఓ సర్వేశ్వర, మా రక్షకుని జన్మదినము జరుపుకుని నిమిత్తము మేము మిక్కిలి సంతోషముతో నిరీక్షించుటను నీవు చూచుచున్నావు. ఆ ఘనమైన రక్షణానందమును ఆస్వాదించి ఆ మహోత్సవమును గొప్ప ఉత్సాహముతో చేసుకొన మాకు సహాయపడుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడు మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు మరియు 4వ అధ్యాయము 5వ వచనం నుండి 6వ వచనం వరకు. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లు బదులు చెప్పుచున్నాడు. నా మార్గమును సిద్ధము చేయుటకు నేను నా దూతను పంపుదును. అప్పుడు మీరు ఎదురుచూచుచున్న ప్రభు దీడులను దేవళమునకు వచ్చెను. మీరు చూడగోరుచున్న నిబంధన దూత శీఘ్రముగా వచ్చును. కానీ అతడు వేంచేయు దినమును భరింపగలవాడెవడు? అతని ఎదుట నిలబడగలవాడెవడు? అతడు సబ్బు వంటి వాడు, లోహములను శుద్ధి చెయ్యి వంటి అగ్ని వంటివాడు. అతడు వెండిని పుటము వేసి శుద్ధి చెయ్యి వాని వలె వచ్చి తీర్పు చెప్పును. లోహాకారుడు వెండి బంగారములను పుటము చేసినట్లే ప్రభు దూత యాజకులను శుద్ధి చెయ్యును. అందువలన వారు అతనికి యోగ్యమైన బలి నర్పింతురు. అప్పుడు యూదా యెరూషలేము వాసులు ప్రభువునకు అర్పించు బలులు పూర్వకాలమునందువలె అతనికి ప్రీతిప్రాతురాగును. ప్రభు మహాదినము ఘోరదినము రాకమునిపే నేను ఏలియా ప్రవక్తను మీ యొద్దకు పంపుదును. అతడు తండ్రులను కుమారులను మరల ఏకము చెయ్యును. లేనిది నేను వచ్చి మీ దేశమును నాశనము చేయవలసి వచ్చును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పిలచుచున్నది దైవవాకు, ఆలకించుమా జీవవాకు. పిలచుచున్నది దైవవాకు, ఆలకించుమా జీవవాకు. ఆనందించు యేసుని సన్నిధి, అనుభవించు ప్రభు క్రీస్తుని స్పర్శను. ఆనందించు యేసుని సన్నిధి, అనుభవించు ప్రభు క్రీస్తుని స్పర్శను. ఆరాధన ఆరాధన యేసయ్య నీకే ఆరాధన. ఓ సన్నా ఓ సన్నా దావీదు తనయులకు ఓ సన్నా. పిలచుచున్నది దైవవాకు, ఆలకించుమా జీవవాకు.
మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 57 నుండి 66వ వచనం వరకు. ప్రసవ కాలము రాగానే ఎలిజబెత్ తమ కుమారుని కనెను. ప్రభు ఆమె యందు గొప్ప కనికరమును చూపెనని విని ఇరుగు పొరుగు వారును బంధువులను ఆమెతో కలిసి సంతసించిరి. 8వ నాడు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చిరి. తండ్రి పేరును అనుసరించి జకరియా అను పేరు పెట్టదలిచిరి. కానీ బాలుని తల్లి వానితో అట్లు కాదు, యోహాను అని పేరు పెట్టవలయును అని పలికెను. అంతట వారు, మీ బంధువులలో ఆ పేరు గలవారు ఎవ్వరునూ లేరు కదా అని శిశువునకు నీవు ఏమి పేరు పెట్టగోరుదువు అని సైగలతో తండ్రిని అడిగిరి. అతడు పలక తెప్పించి అతని పేరు యోహాను అని రాయగా వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక పట్లు సడలి దేవుని స్తుతించుచూ మాట్లాడసాగెను. ఇరుగు పొరుగు వారును ఈ అద్భుతమునకు భయపడిరి. ఈ సమాచారము యూదయ పర్వత ప్రాంతములందంతటా వ్యాపించెను. ఈ విషయములను వినిన వారందరూ ఈ పసిబాలుడు ఎట్టివాడగును అని మనస్సులో అనుకునిరి. ఏలైనా దేవుని హస్తము అతనికి తోడై ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజాబలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని, మీ ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే లూకా శుభవార్త 1వ అధ్యాయము 57 నుండి 66 వచనం వరకు యోహాను యొక్క జన్మము యొక్క ప్రత్యేకతను మనం ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు యోహాను గారి యొక్క పుట్టినరోజు ఒక అద్భుతము. యోహాను గారి యొక్క జన్మ ఒక అద్భుతము. ఇది దేవుని యొక్క ప్రణాళికలో దాగి ఉంది అని వాక్యం మనందరికీ చాలా చక్కగా తెలియచేస్తూ ఉంది. ప్రియ సహోదరులారా, మనందరిని రక్షించడానికి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి 3 వ్యక్తులను మనం ధ్యానం చేయబోతున్నాం. వీరినే కారణ జన్ములు అని మనం అంటాం. దేవుని యొక్క చిత్త ప్రకారం, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము మనందరి రక్షణకు కారకులైనటువంటి వ్యక్తులు. మొదటిగా మరియ తల్లి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం పుట్టినటువంటి స్త్రీ. అలాగే యోహాను గారు యేసు ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధము చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి. ఈయనను కూడా మనం కారణ జన్ములు అని మనం అంటూ ఉంటాం. ప్రియ సహోదరులారా, ఈ 3 కారణ జన్ములు మరియ తల్లి, యోహాను గారు, యేసు ప్రభు, వీరు దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం మనందరి రక్షణ కొరకు పుట్టినటువంటి వ్యక్తులు. మనందరిని రక్షించింది యేసు ప్రభు అయితే, యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ఇదిగో ఈ ఇద్దరిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. మరియ తల్లి గర్భాన్ని దేవుడు సిద్ధం చేశాడు. మరి యోహాను గారి ద్వారా యేసు ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధం చేశాడు. వీరు 3 కూడా మన రక్షణ కొరకు దోహదపడ్డారు అని మనం తప్పకుండా నమ్మాలి, విశ్వసించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ 3 ఏ విధంగా జన్మించారు అంటే, మరియ తల్లి కూడా అన్నా జాకిములకు వృద్ధాప్యాయ సమయంలోనే జన్మించింది. యోహాను గారు కూడా ఎలిజబెత్తమ్మ జకరియలకు వృద్ధాప్యాయంలోనే జన్మించాడు. మరి యేసు ప్రభు మరియ తల్లికి వివాహము కాకుండా, కన్యత్వము చెడకుండా పరిశుద్ధాత్మ ప్రభావం మూలంగా జన్మించాడు. ఇది గొప్ప అద్భుతంగా మనం భావించాలి. ఇది దేవుని యొక్క ప్రణాళికగా మనం భావించాలి.
ఈరోజు ప్రియ సహోదరులారా, యోహాను గారి యొక్క జన్మను గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. జకరియా, ఎలిజబెత్తమ్మలు దేవుని సన్నిధిలో సేవ చేస్తున్నటువంటి వారు, దేవుని యొక్క చిత్తానుసారం జీవిస్తున్న నీతిమంతులు అని మనం వాక్యంలో ధ్యానం చేస్తూ ఉన్నాం. నీతిమంతులైన ఈ దంపతులకు దేవుడు వృద్ధాప్యాయములో సంతానాన్ని ఇచ్చాడు. ఈరోజు ఆ గొప్ప కార్యాన్ని మనం కనులారా చూస్తూ ఉన్నాం. ఆయన జన్మ. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను గారి యొక్క జన్మ ఆ ప్రాంతమంతా కూడా ఒక గొప్ప కనుల విందుగా మారింది. యోహాను గారి యొక్క జన్మ ఆ ప్రాంతమంతా కూడా ఏ ఇంట చూసినా, ఏ నోట చూసినా యోహాను గారి యొక్క జన్మ గురించే మాట్లాడుతున్నారు. కారణం ఏమిటంటే ఇది ఆశ్చర్యకరమైనటువంటి జన్మ, ఇది అద్భుతంతో కూడినటువంటి జన్మ. వృద్ధాప్యాయములో దేవుడు ఎలిజబెత్తమ్మ గర్భాన్ని ఫలింపచేశాడు అని అక్కడున్న వారందరూ కూడా తెలుసుకుని తండోపతండాలుగా ఈ గొప్ప సత్యాన్ని చూడడానికి వస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమించే వారికి, దేవుని చిత్తానుసారం జీవించే వారికి అన్నీ మంచికే జరుగుతాయి. శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కష్టాలు రావచ్చు, కానీ వాటి అన్నిటి వెనుకాల ఒక అద్భుతం దాగి ఉంది, ఒక గొప్ప కార్యము దాగి ఉంది. తప్పకుండా అది వాళ్ళు అనుభవిస్తారు అని ప్రభు ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల ఉపవాస ప్రార్థనలు, ఇన్ని సంవత్సరాల దేవుని సేవ పరిచర్య వాళ్ళ జీవితంలో వృధా కాలేదు. దేవుని కోసం వాళ్ళు చేసిన ప్రతి చిన్న పనిని దేవుడు గుర్తించుకున్నాడు. దేవుడు తన గ్రంథంలో రాసుకున్నాడు. దానికి తగినటువంటి బహుమానాన్ని ఆయన ఈరోజు ఎలిజబెత్తమ్మ, జకరియా జీవితంలో వరముగా ప్రసాదించాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఆశ్చర్యం ఏమిటంటే యోహాను గారు జన్మ ఎంత ఆశ్చర్యకరంగా మారబోతుందో, ఈ వ్యక్తి ఎంత గొప్పవాడుగా మారబోతున్నాడో. యోహాను అని పేరు రాయగానే ఒకవైపు తండ్రి నాలుక పట్లు సడలి మాట్లాడటం ప్రారంభించాడు. యోహాను అని రాయగానే అక్కడున్నటువంటి ప్రజలలో ఒక గొప్ప ఆశ్చర్యము, సంతోషము, ఆనందాన్ని వారు చూస్తూ ఉన్నారు. ఇది గొప్ప అద్భుతము. యోహాను గారు అనే పేరు రాయించగానే, ఆ పేరు ప్రారంభించగానే, ఆ పేరు పలకగానే తన తండ్రి జీవితంలో అద్భుతం జరిగింది. ఏ కుమారుడు పుడతాడు అని గాబ్రియేలు దూత చెప్పిందో ఆ మాటకు అనుమానాన్ని వ్యక్తం చేసినటువంటి ఆ జకరియా నోరు ఆ సమయంలో మూతబడినప్పటికీ యోహాను గారు అని పలక మీద రాయగానే మళ్ళీ ఆయన నోరు తెరవబడింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇది అక్కడున్నటువంటి ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది అద్భుతముగా వాళ్ళందరూ కూడా భావించి ఇంకా తండోపతండాలుగా ప్రజలందరూ కూడా ఆయనను చూడడానికి పరుగులు తీసుకుని వస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో, మన కుటుంబంలో కూడా అద్భుతాలు జరగాలంటే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు సమస్యలు వస్తాయి. విశ్వాసాన్ని పొందుకున్నప్పుడు ఆ సమస్యలన్నీ కూడా తిరిగి ఆశీర్వాదకరంగా మారతాయి, దీవెనకరంగా మారతాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనందరినీ సృష్టించాడు, మనందరిని ఎంతగానో ప్రేమించాడు. మనందరి కోసం ఆయన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా త్యాగం చేశాడు. మనందరి కోసం మరణించి, మరణాన్ని జయించి, మృత్యుంజయుడిగా, సజీవ దేవుడిగా మనందరినీ కాచి కాపాడుతున్నాడు. కారణం ఏమిటంటే మనం పడిపోకూడదని, ఈ లోకానికి బలి కాకూడదని, ఈ లోక వ్యాధుల్లో, బాధల్లో, సమస్యల్లో కూరుకుపోకూడదని ఆ దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి విశ్వాసము ద్వారా ఈ శ్రమల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో పడిపోకుండా దేవుని పట్టుకుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన దీవెనలు పొందుకునే మహాకృపను దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడు అనే దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. అవిశ్వాసము ద్వారా కష్టాలు మా జీవితంలోనికి వస్తే విశ్వాసము ద్వారా వాటన్నిటిని కూడా జయించవచ్చనే సత్యాన్ని మాకు తెలియచేసినందుకు స్తోత్రాలు. మరి ముఖ్యంగా పునీత యోహాను గారి యొక్క జన్మ ద్వారా దేవునికి అసాధ్యమనేది ఏదీ లేదు, ఆయనను విశ్వసించే వారికి,
ఆయన చిత్తానుసారం జీవించే వారికి సమస్తము సాధ్యమే అని తెలియపరిచిన దేవా మీకు స్తోత్రమయ్యా. ఈ సమయంలో మా విశ్వాసాన్ని బలపరచండి, మా తప్పిదములను మా పొరపాటులను క్షమించండి. మేము చేసిన పాపాలను బట్టి గాక మీ మంచితనంతో మమ్మల్ని దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న మమ్మందరినీ కూడా దీవించండి, మా కుటుంబాలను దీవించండి. కుటుంబంలో అనారోగ్యంతో, బాధలతో, సమస్యలతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభా, ఎవరెవరైతే అవిశ్వాసంలో పడి దేవునికి దూరంగా జీవిస్తున్నారో, దేవుని ఆజ్ఞలను లెక్క చేయకుండా జీవిస్తున్నారో వారిని మార్చండి ప్రభా. వారి యొక్క హృదయాన్ని కరిగించండి దేవా. ప్రభా, మీకు వారి యొక్క హృదయ పరివర్తన ద్వారా మీకు దగ్గరయ్యే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈనాడు దివ్య పూజా బలిలో ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థనా సహాయాన్ని కోరి దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ఈ బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా, ఎవరెవరైతే ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తున్నారు, వారందరిని దీవించమని ప్రార్థిస్తున్నాను. వారందరి జీవితంలో, కుటుంబంలో గొప్ప కార్యాలు చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ఓ ప్రభా, చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ప్రభా. యవనస్తులను దీవించండి ప్రభా. అలాగే విదేశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డలను, వెళ్ళిన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచేయండి ప్రభా. విడాకుల సమస్యలు, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు, అనేక రకరకాల సమస్యలతో సతమతమవుతున్న వారందరినీ కూడా దీవించి వారికి గొప్ప కార్యాలు వారి జీవితంలో చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను. వారి కుటుంబాలను దీవించండి ప్రభా. వారి సమస్యలన్నీ కూడా తొలగించి మీరే ఆ బిడ్డలను ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈ యొక్క దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ప్రభా, పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి కాచి కాపాడమని, ఈ దివ్య పూజా బలి దీవెనలు ఈ బిడ్డలందరి మీద కుమ్మరించి రాబోయే ఆ మెస్సయ్యాను కనులారా చూసే మహాకృపను దయచేయమని మననాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి
సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా పూజలు బల్యార్పణము నీకు ఎడతెగక సమర్పించబడునుగాక. ఈ పరమ రహస్యమందు నీవు ప్రారంభించిన మా రక్షణ కార్యము నీ శక్తి వలన మాలో పరిపూర్తియగునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ప్రథమ ఆగమమున దీన నరూపము ధరించి నీవు ఆది యందు ఏర్పాటు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరిచెను. పునరాగమున అతడు మహిమ ప్రతాపముతో ప్రత్యక్షమగినప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలమను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది ఓ పవిత్రమైనటువంటి సమయము. దేవుడే సాక్షాత్తు ఈ బలిపీఠం మీద వేంచేసి మనందరి ప్రార్థనలు ఆలకిస్తూ మనందరి కుటుంబంలో జీవితంలో ఉన్న అన్ని సమస్యలు తొలగించే ఓ పవిత్రమైనటువంటి సమయం. అడగండి, ఏ సమస్యలతో బాధపడుతున్నారో, ఏ ఇబ్బందులతో బాధపడుతున్నారో వాటన్నిటి నుండి సంపూర్ణ విడుదల దయచేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటేవు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
చేయుదము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకునుచున్నాము. ఓ ప్రభా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా 14వ పోపు గారిని, జానేస్ పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభా, ఈనాటి దివ్య పూజాబలలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను, దివ్య పూజాబలు సమర్పించిన ప్రతి బిడ్డను వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలన్నింటినీ కూడా నెరవేర్చమని డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులను ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రార్థిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా దీవించమని, దీనిలో పనిచేస్తున్న బిడ్డలను వారి కుటుంబాలను దీవించమని, ప్రభా ఇంకా ఎక్కువగా మీ సేవ చేయడానికి కావలసిన మంచి శక్తిని, విశ్వాసాన్ని, మీ యొక్క వరాలను, ఫలాలను మా మీద కుమరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియ మాతతోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక.
అంత లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసాలతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి రక్షింపుము. ప్రభు అన్నికిలోండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు ప్రభువా. ఆమేన్. ప్రభును శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతి దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాప శాపములను తొలగించు ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములో మనందరికి నిత్య జీవన శాంతి సమాధానం ఆయుధారోగ్యము దయచేయును గాక. ఆమేన్. పరమాత్ముని వరవిందు, మధురమే విందు, పరమాత్ముని వరవిందు, ఆత్మలానందము వసగి ప్రభు యేసుని అద్భుత విందు, ఆత్మలానందము వసగి ప్రభు యేసుని అద్భుత విందు, జీవము తానై బలము తానై జీవ జలములు తానై భోజము ఆయని మనకు మధురమే విందు, పరమాత్ముని వరవిందు, మధురమే విందు, పరమాత్ముని వరవిందు. మీరు ధైర్యము తెచ్చుకొనుడు, భయపడుకుడు. మిమ్ము కాపాడుటకు ఇదిగో మన దేవుడు వచ్చుచున్నాడు అని మీరు నిరుత్సాహము చెందిన వారితో నుడువుడు. యెషయా 35వ అధ్యాయము 4వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దయ కొరకు మేము ప్రార్థించుచున్నాము. పోషకాహారముగా మేము సేవించిన ఈ దివ్య భోజనము మా తప్పిదములకు పరిహారమును దయచేసి రానున్న మహోత్సవములకు మమ్ము సిద్ధపరచునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు
పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవింపుడు. సర్వేశ్వరునికి వంద